మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుచున్నది. హన్నాకి పిల్లలు లేనందున బహు దుఃఖాక్రాంతురాలై తాను ఏడ్చుచు ప్రార్థన చేయొచ్చున్నది. దేవాతి దేవుని సన్నిధానంలోనికి ఏటేట వస్తూ తను ప్రార్థన చేస్తూ ఉంది. ఆ తర్వాత వచనాల్లో మనము చూచినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టు, నేను నీ ప్రార్థనను ఆలకిస్తాను అని వాక్యంలో మనము చూస్తాం. విజ్ఞాపనముల చేత విన్నపముల చేత కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయుడి, మీరు చింతింపకుడి అని దేవుడు మరోసారి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు హన్నాని జ్ఞాపకము చేసుకుని చక్కని కుమారుడిని దేవుడు దయచేసి ఉన్నాడు. తన ప్రార్థనను ఆలకించున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమును కూడా మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించినై ఉన్నాడు.